1960లలో భారతదేశం అంతరిక్ష పరిశోధనలో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. యువ శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం కూడా ఆ ప్రయాణంలో భాగమయ్యారు. భారతదేశం తన సొంత ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని తయారు చేయాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తల బృందం ఎంతో కష్టపడి పనిచేసింది. చివరికి ఆ రోజు వచ్చింది. రాకెట్ను ప్రయోగించారు కూడా. అందరూ ఎంతో ఉత్కంఠంగా దాని ప్రయాణాన్ని చూస్తున్నారు. కానీ అనుకున్న ఫలితం రాలేదు. ప్రయోగం విఫలమైంది. నెలల తరబడి చేసిన కష్టం ఒక్క క్షణంలో వృధా అయినట్లుగా అనిపించింది. కలాం మరియు ఆయన బృందం తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆ సమయంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఆ ప్రాజెక్ట్ నాయకుడు ప్రొఫెసర్ సతీష్ ధావన్ మీడియా ముందుకు వెళ్లి విఫలమైన ప్రయోగానికి బాధ్యతను తానే స్వీకరించారు. కానీ తరువాతి విజయవంతమైన ప్రయోగం జరిగినప్పుడు మాత్రం ఆయన తన బృందానికి ఆ విజయాన్ని అప్పగించారు. ఆ అనుభవం కలాం జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. విఫలం అంటే అంతం కాదని ఆయన గ్రహించారు. విఫలం మనల్ని ఆపడానికి రాదు, మనం ఎక్కడ తప్పు చేశామో చూపించడానికి వస్తుంది అని. తర్వాతి ప్రయత్నంలో బృందం తమ తప్పులను విశ్లేషించి మళ్లీ కష్టపడ్డారు, మళ్లీ ప్రయత్నించారు. చివరికి 1980లో SLV-3 ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. ఆ విజయం భారత అంతరిక్ష చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఆ ప్రయాణంలో కలాం నేర్చుకున్న పాఠం ఒక్కటే: విఫలమైనప్పుడు నిరాశ చెందకండి. ఆ వైఫల్యాన్ని విశ్లేషించి తదుపరి ప్రయత్నాన్ని మరింత బలంగా చేయండి. ఒక విఫలమైన ప్రయత్నం మీ సామర్థ్యాన్ని నిర్ణయించదు, మీరు దాని తర్వాత చేసే ప్రయత్నమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.